పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లో జాతీయ జెండా ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ నాయకులు, ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమండ్ల రాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్లో జాతీయ జెండా ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ నాయకులు అలాగే ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ జాతీయ జెండాను పింగాలి వెంకయ్య రూపొందించడం జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ జెండాను తయారు చేశారు. 3 రంగుల జెండాను తయారు చేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులచే నృత్యాలు చేస్తూ వందే మాతరం గీతాన్ని ఆలకిస్తూ పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తితో ఉండాలని, భారతదేశం గొప్ప దేశమని, భారతీయులందరూ దేశభక్తిని కలిగి ఉండాలని లయన్స్ క్లబ్ నాయకులు అన్నారు. We request you all of you to please have a glance of what our IPS students are doing it for their country. జనగణమన అంటూని దూకేవాడు సైనికుడు భేళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే నీదంటూ हिमाचल यमुना गंगा उच्चल जलधिते गाहे तव जय गाथा जन गण मंगल है जय 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 నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే సందర్భంగా మా లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ తరఫున అలాగే మా ఇండియన్ పబ్లిక్ స్కూల్ పిల్లల తరఫున హ్యాపీ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే. We all know that what happens today, it represents sovereignty, unity and heritage culture of India. So I would not tell my students what the importance of this day, but I would like to say only one thing: Happy National Flag Adoption Day. Thank you. చేసినప్పటికీ ఈ రోజున ఈ యొక్క మువ్వన జెండాను ఆ రోజు ఆమోదించడం జరిగింది. ఇందులో 3 రకాల రంగులను కలిపి, ఒకటి చైతన్యానికి, మరొకటి శాంతికి, మరొకటి మన దేశము వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఈ యొక్క ఆకుపచ్చ కలర్ ను కూడా అందులో ఇముడింపజేసి, అదేవిధంగా మన అశోక చక్రాన్ని అందులో 24 సూత్రాలను ఇనుమడింపజేసి ఈ యొక్క మువ్వన్నెల జెండాను రూపొందించినారు. అట్టి జెండాను రూపొందించినటువంటి పింగళి వెంకయ్య గారికి అందరం జోహార్లు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక పండుగలాగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మనము బ్రిటిష్ వారి మరియు అంతకు ముందు ఉన్న ఎంతో మంది పాలకుల దోపిడీకి గురై ఈ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే పురస్కరించుకొని సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ పిల్లల సహాయ సహకారాలతోటి 100 మీటర్ల జెండాను ఊరేగింపుగా మన సుల్తానాబాద్ మెయిన్ పురాణ వీధుల నుండి తింపుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతోటి, మరి అదేవిధంగా ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యము పిల్లల సహాయ సహకారాలతోటి ఈ యొక్క 100 మీటర్ల జెండాను ఊరేగింపు కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో మాకు డిస్ట్రిక్ట్ 320G డిస్ట్రిక్ట్ 320G మా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తెలంగాణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని
ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా లయన్ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పత్రికా మన జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం అంటే మన దాన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి దినోత్సవం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారు తర్వాత ఇండియన్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు సంయుక్తంగా ఈ ర్యాలీని నిర్వహించడం చాలా అభినందనీయం. అందులో నాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, మన స్వాతంత్రానికి పూర్వం ఎప్పుడైతే మనకు స్వాతంత్రం కావాలని చెప్పేసి పోరాడుతున్న సమయంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం పోరాటం చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కు మాత్రమే ఒక జెండా అనేది ఉండేది. కానీ అలా కాకుండా ఒక పార్టీ కాకుండా మన జాతీయ భావాన్ని పెంపొందించడం కొరకు, సమైక్యతను పెంపొందించడం కొరకు మన ఒక జెండా కావాలని చెప్పేసి అనుకున్న తర్వాత ఆనాటి మన ఆంధ్రుడు పింగళి వెంకయ్య గారు వారు కొన్ని సూచనలు చేసిన తర్వాత గాంధీ గారు సూచనలు తర్వాత కమిటీ సూచనల మేరకు వివిధ రకాల జెండాలను రూపొందించి చివరికి ఇప్పుడు మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి ఈ త్రిరంగు జెండా ఏదైతే చక్రంతో ఉండేటువంటి జెండా ఉందో ఆ జెండాను 1947 జూలై 22వ తారీఖున ఆనాటి రాజ్యాంగ కమిటీ దాన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాత మనకి ఎప్పుడైతే స్వతంత్రం 15th ఆగస్టు నాడు వచ్చిందో దాన్ని